ఆ! మొత్తం మన ఇల్లు క్లీన్ చేయడానికి ఎంతయిందన్నారు? 20,000 గదా! ఓకే. సెండ్ జేస్తున్నాను. అబ్బా! నా ఇల్లు నాకు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ఇష్టం. కానీ బద్ధకం అన్నమాట. అందుకే పనోళ్ళు పెట్టి మరీ చేపించుకుంటున్నాను. ఓకే షిన్‌చాన్ రారా! అబ్బా! ఇప్పుడు మన ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంటుందిరా. సూపర్‌గా ఉంటుందిక. నీకు నచ్చినట్టుగా ఎగురు, గెంతు, ఆడుకో. కానీ మళ్ళీ కంగాలు జేయకు. నువ్వు చేయడం బట్టే మళ్ళీ నేను క్లీన్ జేపిచ్చాను. ధనువన్న, నాకంటూ ఒక ఇల్లు ఉన్నట్లయితే నేను ఇలా చేసేవాడినే కాదు ధనువన్న. నీకు విషయం తెలుసో తెలీదో, నేను మా ఊర్లో ఉండేటప్పుడు మా ఇంట్లో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. మా లాంటి ఇల్లు ఈ లాస్ ఏంజల్స్లో ఒక్కటి కూడా లేదు ధనువన్న. నాకు ఎలా అయినా మా ఇంటి దగ్గరికి వెళ్ళాలని ఉంది. అక్కడికి వెళ్ళాలంటే కష్టం. అలాంటిది నేను ఇక్కడే ఉంటాను కాబట్టి నాకు అలాంటి ఇల్లు ఉంటే ఎంతో బాగుంటుంది ధనువన్న. అలాంటి ఇల్లు లాస్ ఏంటోస్‌లో అంటే షిన్‌చాన్ అంటే ఇప్పుడు సేమ్ అదే మీ ఊర్లో ఉన్న ఇల్లు నీకు కావాలంటావు. అంతేనా? కానీ ఇప్పుడు అలాంటి ఇల్లు మనం కట్టాలంటే కష్టమేమోరా! సరే ఏం కాదు. నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి షిన్‌చాన్. నీకేమన్నా చేస్తానురా. నీ కోసం ఖచ్చితంగా అలాంటి ఇల్లు నా ఇంటి ముందే కట్టిస్తాను. ఓకేనా? ధనువన్న, కానీ అదంతా పాసిబుల్ కాదేమో అనిపిస్తుంది. మా కాసుకాబాయిలో ఉన్న ఇల్లులేమీ ఇక్కడే లేవు ధనువన్న. ధనువన్న, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నేనే వస్తున్నాను. ఏంటి ధనువన్న నీ ప్లానింగ్? నాకు అర్థం కావట్లేదు. ఏంటి? రేయ్ షిన్‌చాన్ మన దగ్గర డబ్బులున్నాయిరా. ఖచ్చితంగా నేను నీకోసం ఇచ్చేయగలను. మన ఇంటి ఎదురుగా నీకు ఇల్లు అయితే రెడీ చేస్తాను. నేను నీకు మాట ఇస్తున్నాను. ఓకేనా? సో నేనైతే కాసు కాబోయే ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. మీ ఇల్లు ఎలా ఉంటుందో కూడా చూడలేదు. నాకు కూడా చూడాలని ఉంటుంది కదా! నాకు కూడా మీ ఇంట్లో ఉండాలని ఉంటుంది కదా! అందుకే సేమ్ ఆ ఇల్లు ఎలా ఉందో అలానే కన్‌స్ట్రక్ట్ చేయబోతున్నాం. ది బెస్ట్ బిల్డర్ లాస్ ఏంజల్స్‌లో ఒకతనున్నారు. అతని దగ్గరికెళ్తే ఏ ఇల్లైనా ఇట్టే కన్‌స్ట్రక్ట్ చేస్తారు. ఓకే. సో ముందుగా వచ్చేసి మనమైతే బిల్డర్ దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్ళే బదులు ముందుగా డబ్బు తీసుకోవాలి. తగిన డబ్బు తీసుకొని వాళ్ళ దగ్గరికెళ్ళి అప్పుడు కన్‌స్ట్రక్షన్ గురించి మాట్లాడాలి. షిన్‌చాన్ చాలా డబ్బు మన దగ్గర ఉంది. నువ్వేం కంగారు పడకు. కానీ ధనువన్న, డబ్బులు ఊరికే రావు కదా. ఎందుకు ధనువన్న ఉన్న డబ్బు మొత్తం వేస్ట్ చేస్తున్నావు? వద్దు ధనువన్న, వెళ్ళిపోతాను ధనువన్న. అవసరం లేదు నాకు ఇల్లు. షిన్‌చాన్ డబ్బుల విషయం పక్కన పెడితే నీకు ఇల్లు కావాలా లేదో బాగా ఆలోచించు. అంతలోపు మేడం గారితో మాట్లాడతాను. మేడం గారు ఇప్పుడు మొత్తం నా అకౌంట్లో వచ్చేసి ఒక 10 crore ఉంది. అది తీసేస్తారా నాకు అర్జెంటుగా? ఫాస్ట్‌గా తీసివ్వండి. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ షిన్‌చాన్. ధనువన్న, నేను ఆలోచించాను. నాకైతే ఇల్లు కావాలని అనిపిస్తుంది ధనువన్న. కానీ డబ్బులు వేస్ట్ అవుతాయని వద్దంటున్నాను. ధనువన్న, నాకు ఎలా అయినా అలాంటి ఇల్లు ఉండాలి. అప్పుడు లాస్ సెంటర్స్లోని షిన్చాన్ గాడి ఇల్లుని మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను. వాళ్ళు షాక్ అయిపోతారు ధనువన్న. మా ఇల్లు ఇక్కడ ఉన్నట్లయితే లాస్ సెంటర్స్లో అలాంటి ఇల్లు ఎవరి దగ్గర ఉండదు. సూపర్గా ఉంటుంది ధనువన్న. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? అది అన్న కాసుకాబేలో ఉన్న ఇల్లుల్లోని సేమ్ మా షిన్‌చాన్ గడి ఇల్లు ఎలా ఉంటుందో అలా కట్టేయాలన్నమాట. నాకు తెలీదు ఎంత మనీ అయినా పర్వాలేదు. నేనైతే పే చేయడానికి రెడీగా ఉన్నాను. నాకైతే సేమ్ ఇల్లు దించి పడేయాలి మీరు. మాకు రిఫరెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఇల్లు కట్టమంటారు, ఎలా ఉండాలో మాకు తెలియాలి. తెలియకుండా ఎలా? మేము ఎప్పుడు కట్టలేదు కదా. ఎలాగో చెప్పండి. అంకుల్, మా ఇల్లు వచ్చేసి విల్లా టైప్ ఉంటుంది అంకుల్. లోపలనే మెట్లు ఉంటాయి. కిందన వచ్చేసి మాకైతే చిన్న హాల్ ఉంటుంది, చిన్న బెడ్రూమ్ ఉంటుంది. పైన వచ్చేసి నా వర్క్ స్పేస్ ఉంటుంది. మొత్తం రెడ్ కలర్ కప్పుతో ఉంటుంది. ఇలా అంటే నా మైండ్ కి ఏదొచ్చిందో అది కట్టేస్తాను. అప్పుడు మీరే బాధపడతారు, డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. నాకు మంచి ప్లాన్ ఇవ్వండి. మీ ఇల్లు ఎలా ఉంటుందో దాని యొక్క ఫోటో తీసుకొచ్చి నాకు ఇచ్చినట్లయితే సరిపోతుంది. ఓకే? అరే ధనువన్న, మన దగ్గర ఫోటో లేదు. కానీ నాకు ఒక ఐడియా వచ్చింది. ధనువన్న, ఇలా చేస్తే ఖచ్చితంగా మన ఇల్లు ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఐడియా ఏంటంటే, ధనువన్న, ఇప్పుడు మన దగ్గర బోర్డు ఉంది కదా, ఆ బోర్డు పైన ఈ షిన్చాన్ గాడికి ఉన్న డ్రాయింగ్ స్కిల్స్ తోని నా ఇల్లు ఎలా ఉందో అలా గీచి పడేస్తా. చూడు ఇప్పుడు ఎలా ఉంటుందో, మామూలుగా ఉండదు. షిన్‌చాన్ కానీ బొమ్మలు నేను యాక్చువల్లీ బాగా వేస్తాను రా. నువ్వు వేయగలవో వేయలేవో నాకు తెలియదు. పోనీ నేను వేద్దామా అనుకున్నట్లయితే నా మైండ్లో మీ ఇల్లు ఎలా ఉంటుందో కూడా తెలియదు. నా మైండ్లో మీ ఇల్లు ఎలా ఉంటుందో తెలిస్తే అప్పుడు నేను డ్రా చేయగలను కదా. ఏమీ తెలియదు నేను ఎలా డ్రా చేయగలను? షిన్‌చాన్ ఇప్పుడు నువ్వే చేయాలరా. నీకు వచ్చినా రాకపోయినా చేయగలవా ఇంతకి? ధనువన్న, చూసిన తర్వాత నువ్వే షాక్ అవుతావు. ఎప్పుడు చూడు షిన్చాన్ గడి యొక్క చమత్కారం ఎలా ఉంటుందో. ఇదిగోండి, మా ఇంటి పైన వచ్చేసి ముందుగా వచ్చేసి ట్రయాంగిల్ షేప్ లోని ఇంటి కప్పు అయితే ఉంటుంది. కరెక్ట్ గా సెట్ చేద్దాం దీన్ని. ఓకే, కింద స్క్వేర్ షేప్ లో, సారీ రెక్టాంగిల్ షేప్ లోని మా ఇల్లు ఉంటుంది. లోపల కిటికీ వచ్చేసి స్క్వేర్ గా ఉంటుంది లైట్ గా. ఇంకో చిన్న రెక్టాంగిల్. దానివల్ల ఇలా వచ్చేసి గోడలు ఇటు సైడు ఉంటాయి దానివల్ల. ఈ గోడల మధ్యలోని ఇలా లైన్ ఉండి ఇక్కడ వచ్చేసి మాకైతే మంచిగా బాల్కనీ ఉంటుంది అనువన్న. ఇదిగో ఈ బాల్కనీ కూడా గీసేస్తాను. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా మనం గీయాలి. లేకపోతే బిల్డర్ అంకుల్కి ఎలా కట్టాలో తెలియదు. అందుకే పర్ఫెక్ట్గా షిన్చాన్ గడు గీచి పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇస్తాడు. దానివల్ల నాకు డ్రాయింగ్ రాదనుకుంటున్నావా? చూడు, చూస్తే నువ్వే షాక్ అవుతావు. ఓకే, మా ఇంటి పైన చిన్న యాంటీనా కూడా ఉంటుంది. సరిపోయింది. ఇప్పుడు ఇంటికి కప్పు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి అలా పెట్టాను.
ఈ కిందన వచ్చేసి ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది ధనువన్న. ఇదిగో ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి పెద్ద రేక్ అయితే ఉంటుంది. ఇదిగో ధనువన్న, మాది ఒక టైప్ ఆఫ్ విల్లా ధనువన్న, ఇలానే ఉంటుంది. ఇదిగో ఇక్కడ నుంచి సేమ్ ఇలా వచ్చి ఇక్కడ ఒక రూము అక్కడ ఒక రూమ్ వస్తుందన్నమాట. ఇప్పుడు చూపిస్తా చూడు, ఇది మా ఎంట్రన్స్. ఇక్కడ హాల్ ఉంటుందన్నమాట. ఇటు సైడ్ కిచెన్, ఇదిగో ఇక్కడ కిచెన్ ఉంటుంది. ఈ సైడ్ వచ్చేసరికి మెట్లు ఉంటాయి ధనువన్న, ఈ రైట్ సైడ్లోని. సో మెట్లు కూడా గీసేస్తాను. ముందుగా వచ్చేసి ఈ సైడ్ మొత్తం చెరిపేయాలి ధనువన్న, కరెక్ట్గా గీసేస్తాను, నువ్వే కంగారు పడకు. షించాన్ నువ్వైతే కరెక్ట్ గా గీసివ్వు, తర్వాత అంతా వాళ్ళు చూసుకుంటారులే, ఎటువంటి ప్రాబ్లం పడకు. లోపల ఇంటీరియర్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు. బయట ఎలా ఉందో అలా గీయు, కానీ కలర్స్ కూడా కరెక్ట్ గా వేయాలి రే. ఓకే, అటు ఇటు బాగానే వేశాడు షించాన్. ఇంత బాగా వచ్చారా నీకు డ్రాయింగ్? అబ్బా, ఇదేంట్రా కొత్త కొత్తవన్నీ వేస్తున్నాడు. సరే, ఇది లాస్ట్కి కంప్లీట్ అయినంత వరకు తెలియదు. షించాన్ గడు ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు. షించాన్ మీ ఇల్లు ఎంత బాగుంటుందా, చూస్తుంటేనే చాలా ముచ్చటేస్తుంది. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో అస్సలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఎంత ఫాస్ట్గా అవుద్దని వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ టైం అయిపోతున్నావు షించాన్? నెక్స్ట్ ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? ఫాస్ట్ అయ్యో. ధనువన్న, చాలా రోజు అయింది కదా ఇంటికి వెళ్ళి, కొంచెం ఆలోచించాలి. ఇదిగో ఇక్కడ కిటికీ ఉంటుంది, ఇక్కడ కూడా కిటికీ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే నెక్స్ట్ చూపిస్తా నాకు ధనువన్న. ఇక్కడ నుంచి కింద వరకు వస్తుంది, తరువాత వచ్చేసి ఇక్కడ నుంచి దీని కింద వరకు కూడా వస్తుంది. సూపర్. ఇదిగో ధనువన్న, ఇది మా హాల్ అనమాట. మా హాల్ నుంచి మిర్రర్ ఇది. ఓకే, నెక్స్ట్ ఎంట్రన్స్ కూడా గీయాలి మనం. చూసారా నేను మా ఇల్లు బొమ్మ ఎలా వేస్తున్నానో? మీలో ఎవరికైనా మా ఇల్లు బొమ్మ వేయడం వచ్చినట్లయితే ఒక్కసారి వేసి నాకు చూపించండి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ధనువన్న, మా ఎంట్రన్స్ ఇక్కడి నుంచి ఉంటుందన్నమాట. సో ఇది కూడా గ్లాసే. ఇక్కడ వచ్చేసరికి మా ఇల్లు యొక్క తలుపు ఉంటుంది. ఎస్, ఈ తలుపు నుంచే మేము లోపలికి వెళ్తాం ధనువన్న. చూడు, ఓకే, పైన కప్పు సెట్ అయిపోయింది, ఇటు సైడ్ రూము సెట్ అయిపోయింది, అటు సైడ్ రూము సెట్ అయిపోయింది. కిందన మెట్లు కూడా ఉంటాయి ధనువన్నోయ్, ఆ మెట్లు కూడా వేస్తాను. ఏది విడిచిపెట్టకుండా అన్ని కంప్లీట్గా క్లియర్గా వేస్తాను ధనువన్న. ఎందుకంటే చెప్పాను కదా, మళ్ళీ బిల్డర్ గారు కన్ఫ్యూజ్ అవ్వకూడదని. ఓకే, మెట్లు అయితే వచ్చేసాయి. ఒకటి ధనువన్న, ఇంకొక మెట్టు వేద్దాం. ఎస్, 2 మెట్లు ధనువన్న. ఇంకోటి వేద్దాం అంటావా? ఓకే, ఒక్కసారి రాగండి, ఇది కూడా కొంచెం మిస్ అవుతుంది. ఎస్, ఇప్పుడు సరిపోయింది ధనువన్న. ఇప్పుడు ఎలా ఉంది? అద్భుతంగా కనబడుతుంది కదా. అలానే మా ఇంటి ఎంట్రన్స్ కూడా కొన్ని మెట్లు అయితే ఉంటాయి. ఇగో ఇక్కడ ఒక మెట్టు, ఇక్కడ ఒక మెట్టు, 2 మెట్లు ఉంటే చాలా అసలుకే పొట్టిగా ఉంటాను కదా, మళ్ళీ లాంగ్ అంత హైట్ ఎక్కాలంటే నా వల్ల కాదు బాబు. అరే షించాన్, ఏమన్నా వేస్తున్నావా తెలుసా? అబ్బా, ఇదేంట్రా కాలింగ్ బెల్లా? చూడండి, ఒకటి తర్వాత ఒకటి ఎలా వేస్తున్నాడు. చిన్నోడైనా కూడా చాలా బాగా డ్రా చేస్తున్నాడు. నాకు తెలిసి మీలో కూడా చాలా మంది బాగా డ్రా చేస్తారనుకుంటా. డ్రాయింగ్ చేసే వాళ్ళకి తెలివితేటలు బాగా పనిచేస్తాయి అబ్బా, నిజంగా చెప్తున్నాను. 100% వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా బాగుంటాయి. అందుకే షించాన్ గారు కూడా బాగా తెలివైనడు. అర్రే, ఏమన్నా గీసావురా డోరు? అద్భుతంగా గీసావు షించాన్. ఇక దీనికి కలర్స్ వేస్తే అప్పుడే స్టార్ట్ చేసేసాడు కలర్స్ వేయడం. ఇంకా మరి మామూలుగా ఉండదు. ఓహో, మీ ఇల్లు మొత్తం రెడ్ కలర్లో ఉంటుందా? ఇదేంటి? ఏంట్రా షించాన్ అవి బ్లూ కలర్? ఓ గ్లాసెసా? అరే రే 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 రే, ఏమన్నా వేస్తున్నాడో చూసారా? గ్లాసెస్ కూడా షైన్ అవుతున్నట్టుగా దానిపైన ఎలా వేస్తున్నాడు. ఎంతైనా తెలివైనడు అయిపోయి షించాన్, నాకన్నా బాగా డ్రా చేస్తున్నావు నువ్వు. ధనువన్న, మరి షించాన్ కానీ తక్కువ అంచనా ఎందుకేసా? చూడు, డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయేసరికి నువ్వు షాక్ అయిపోతావు. అబ్బా, ఒక్కసారి ఆగు, ఇదేంటి? అరే యార్, ఇదేంటి కరెక్ట్గా పడట్లేదు ధనువన్న? ఒక్కసారి ఆగు, అక్కడ కూడా చిన్నది ఉంది, అది మొత్తం అరేంజ్ చేసి కరెక్ట్గా కలర్స్ వేస్తాను, సరిపోతుంది. ముందుగా వచ్చేసి అద్దాలు మొత్తం నింపేద్దాం. ఇంటికి మొత్తం ఒక అందం వచ్చేసింది. చూసావా ధనువన్న? ఇదిగో ఇప్పుడు వచ్చేసి కలర్స్ అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని కరెక్ట్గా నేను మా డోర్కి కూడా రంగు వేసేసాను. అద్భుతంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని మొత్తం క్లియర్ చేయాలి. ఒక్కసారి ఆగుదను అన్న, ఎందుకంటే బిల్డర్ గారు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఇప్పుడు కరెక్ట్గా డోర్లా ఉంది ధనువన్న, కానీ డోర్లో ఏదో లోపం ఉంది. గుర్తొచ్చింది, దీనికి ఒక హ్యాండిల్. ఆ హ్యాండిల్ కూడా వేసేద్దాం. ఇప్పుడు కలర్ అయితే సెట్ అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు ఒక హ్యాండిల్ వేసినట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. హ్యాండిల్ అంటే ఏంట్రా? ఓ ఏంట్రా అది? రే ఏంట్రా చెక్కలా వేస్తున్నావు? ఓహో, హ్యాండిల్ ఇదేస్తున్నావా? నైస్ షించాన్, చాలా బాగా కనబడుతుంది డోరు. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇంకేదో కలర్ వేశాడు. కిందన వచ్చేసరికి ఏంట్రా గ్రే కలర్లో ఉంటుందా మీ ఇల్లు? చాలా బాగా గుర్తుపెట్టుకున్నారా? ఒక్కసారి గుర్తుపెట్టుకున్నావు, ఇట్టే వేసేసావు. వీడంతే, ఒక్కసారి గుర్తుపెట్టుకున్నాడంటే ఇట్టే డ్రా చేసేస్తాడనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం అబ్బాబాబాబా, ఇప్పుడు మొత్తం అరేంజ్ చేస్తున్నావా? చూడండి ఎలా అరేంజ్ చేస్తున్నాడు కరెక్ట్గా షించాన్ గాడు. ఇప్పుడు ఇంకా బాగా కనబడుతుంది షించాన్. అలానే ఏంట్రా ఎంత బాగా వేసావు? నా బ్రెయిన్ పోతుంది. ఇంకేదో కొంచెం ఉన్నట్టుగా ఉంది, అది కూడా కంప్లీట్ చేయి. అరే, రాడ్స్కి కూడా కలర్ వేస్తున్నావా?
మీ రాడ్ వచ్చేసి గ్రే కలర్ లోనే ఉంటుందా? అవును అన్న, మరేమనుకుంటున్నావు? నేను ఏది కూడా మిస్ చేయను అన్న, అన్ని పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. ఇంత డబ్బు పెడుతున్నాం కదా, మరి ఇల్లు ఎలా రావాలి? మరి బిల్డర్ గారికి ఇది కరెక్ట్ గా చూస్తేనే బాగా చేయగలరు లోపల. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఉంది దానివల్ల. ఇప్పుడు రాడ్స్ కూడా కరెక్ట్ గా ఇచ్చేసాను. ఇంకొకటి ఉంది, అది కూడా ఇచ్చేస్తాను. లోపల వచ్చేసరికి మనకైతే బ్లూ కలర్ లోని లోపల విండో ఉంటుంది. సరిపోయింది. దానివల్ల ఎలా ఉంది చూసావా? అద్భుతంగా ఉందా? ఒక్కసారి అగ్గు దీనికి ఫినిషింగ్ టచ్ కూడా ఇవ్వాలి. ఇంకొంచెం ఉంది. రే షించాన్, ఇంకేముందిరా? ఆల్రెడీ బాగానే కనబడుతుంది కదా, ఇంకా ఉన్నాయా ఇందులోని? అరే అరే, ఓకే ఓకే, ఇంకా ఉంది కదా. ఓకే, దానిపైన కూడా గ్లాస్ ఉంటుంది అనుకుంటా. ఓహో, వేసేసావా? ఇంకా వేయలేదా అని చూస్తున్నాను. అరే షించాన్, అద్భుతంగా ఉందిరా, కానీ ఏదో లోపం ఉంది. అరే, గీసేసావా? అదే రే షించాన్, నాకు అది అనిపించింది, ఏదో చిన్న లోపం అనిపించింది. కరెక్ట్గా గీసేసావు. అద్భుతం రా షించాన్, అద్భుతం, ఎక్స్ట్రాడినరీ. ఏంట్రా ఇది? నీలో నీలో ఇంత కళాకారుడు ఉన్నాడా? అబ్బాబాబాబాబాబా, ఏమన్నా ఉందా షించాన్? మీ ఇల్లు ఇంత బాగుంటుందా? మీ ఇంటికంటే నీ క్రియేటివిటీ గొప్పరా, చాలా బాగా వేసావు మమ్మని. దానివల్ల ఎప్పుడు మెచ్చుకున్నాను, నువ్వు ఎంత మెచ్చుకునేసరికి కొంచెం సిగ్గేసేస్తుంది దానివల్ల. అంతే దానివల్ల, మనం డ్రాయింగ్ లో తోపులమే, అంతే అట్లా ఉంటుంది మనతోనే. దానివల్ల లేట్ చేయకుండా తొందరగా మనమైతే బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్లాన్ మొత్తం ఇచ్చేసి టాప్ రేంజ్ లో షించాన్ గాడి ఇల్లు అయితే లాస్ ఏంజల్స్ కి తీసుకొని రావాలి. అందరూ షాక్ అవుతారు దానివల్ల. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి కొల్లుకుంటారు. కజామా గడి వీళ్ళందరూ వచ్చి షాక్ అయిపోతారు దానివల్ల. సరే పద, తొందరగా వెళ్దాం బిల్డర్ దగ్గరికి. అరే అద్భుతంగా ఉంది. వావ్, ఎక్కడి నుంచి మీరు ప్రింట్అవుట్ తీసుకొని వచ్చారు? ఎంత బాగా కనబడుతుంది. భయా, ఇది ప్రింట్అవుట్ కాదు, మా వాడు స్వయాన తన చేతులతో గీసిన బొమ్మ. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది బ్రదర్, కానీ సారీ, ఇలాంటి బిల్డింగ్ మేము ఎప్పుడు లాస్ ఏంజల్స్ లో చూడలేదే. అక్కడ మా ఓనర్ గారు ఉంటారు, ఆయన ఒకసారి వెళ్ళి అడిగితే బెటర్. ఎందుకంటే మేము ఇప్పటి వరకు చాలా పెద్ద బిల్డింగ్స్ కట్టాం, కానీ ఇటువంటి టైప్ విల్లాని ఎప్పుడూ కట్టలేదు. మాకు కొంచెం కూడా ఐడియా లేదు కట్టడానికి. సో ఆయన్ని అడిగినట్లయితే దానికి కావాల్సిన సప్లైస్ ఏమైతే ఉంటాయో అవి మొత్తం ఆయన చెప్తాడు. బిల్డర్ గారు వచ్చేసి అక్కడే ఉన్నారు. ఆ కాంట్రాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్ మాట్లాడుకొని అప్పుడు మా దగ్గరికి రండి. నేను ఆగలేకపోతున్నాను. నేను వేసే బొమ్మ రియల్ లైఫ్ లో చూడాలనిపిస్తుంది. పద్దను తొందరగా వెళ్దాం. బిల్డర్ గారు పక్కనే ఉన్నట్టుగా ఉన్నారు. అదిగో అక్కడే కూర్చున్నారు. దానివల్ల కొంచెం ముందుకు పద. బిల్డర్ గారు చూసి ఖచ్చితంగా షాక్ అయిపోతారు మన బొమ్మని. రే షించాన్, మర్చిపోయావా? మనం బొమ్మను చూపించడానికి రాలేదురా, ఇల్లు కట్టించడానికి వచ్చాం. ఒకసారి ఆగు, నేను మాట్లాడతాను. మాట్లాడదాను తొందరగా. నేనైతే అస్సలు ఆగలేకపోతున్నాను. తొందరగా మన పని కానివ్వాలి. బిల్డర్ గారు, మా ధనువన్న పిలిచాడు, ఒకసారి మాట్లాడండి. ఎక్స్క్యూజ్ మీ కాంట్రాక్టర్ గారు. హలో సార్. సార్, బ్యాక్ సైడ్లో ఒకటి కనబడుతుంది కదా, సో మేము వచ్చేసి ఒక మోడల్ గీసుకొని వచ్చామన్నమాట. ఆ మోడల్ ప్రకారంగా మీరైతే ఇల్లు కట్టాలి అర్జెంటుగా. మేమైతే 10 crores రెడీ పెట్టుకున్నాం, వెంటనే పే చేస్తాం. వావ్, చూడ్డానికైతే చాలా బాగుంది, కానీ ఇది ఎక్కడ చూడలేదే. డిఫరెంట్గా ఉంది. దీనికి వాడే మెటీరియల్ కూడా ఇక్కడ దొరకదు. ఈ లాస్ ఏంజల్స్లో ఇలాంటి బిల్డింగ్ అయితే కుదరదు భయ్యా. ఇప్పుడు అరే, అయ్యేటట్టుగా లేదు. ఇదైతే నా వల్ల కాదు, సారీ, నేనైతే ఇంకేం చేయలేను. కానీ నేనైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. నాకు తెలిసి ఇదైతే జపనీస్ యొక్క ఇల్లు అనుకుంటా. సో జపాన్లో నా ఫ్రెండ్ ఒకడున్నాడు, తను ప్రెజెంట్ లాస్ ఏంజల్స్లోనే ఉంటాడు. తను కూడా ఒక పెద్ద కాంట్రాక్టరే. ఇప్పుడు తన దగ్గరకు మీరు వెళ్ళారనుకోండి, తను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఓకే, 1 minute. ఇదైతే మాత్రం ఖచ్చితంగా మీకు అతను చేసి పెడతాడు. నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను, ఆగండి. నాకు అతను లొకేషన్ పెట్టండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ లొకేషన్ కూడా పెట్టేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే దీన్ని తీసుకెళ్ళి అతనికైతే చూపించాలి. అతనైతే ఎగ్జాక్ట్గా ఇలా కడతాడు. షించాన్, మీరు జపాన్లోనే ఉంటారు కదా, సో ఇంకా జపాన్ కన్స్ట్రక్షన్ వర్కరే మనకు దొరికారు. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా అతని చేత పని కానివ్వచ్చు. అవును, అందుకే లాస్ ఏంజల్స్ లో వచ్చేసి ఎవరికి తెలియదు అనుకుంటా ఇది ఎలా చేయాలో. ఇప్పుడు మనం వెళ్ళి అతనికి చూపించామనుకో సరిపోతుంది అనమాట. పద, లేట్ చేయకుండా తొందరగా అతనైతే మనం వెళ్ళి ఫాస్ట్ గా కలుద్దాం. దానివల్ల తొందరగా వచ్చేసామే. ఇక్కడ చూడు, అన్ని మా టైప్ లో ఇల్లు లాగే ఉన్నాయి, కానీ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. దానివల్ల మాది వేరేగా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. అరే, ఇక్కడే ఉన్నారు. హలో కన్స్ట్రక్షన్ వర్కర్ గారు. ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు కన్స్ట్రక్షన్ వర్కర్ లా కనపడుతున్నానా? నేను కాంట్రాక్టర్ని. ఏంటిది? ఓ, నా ఫ్రెండ్ ఇప్పుడే నాకు ఫోన్ ఇచ్చేసి చెప్పాడు. ఇదే అనుకుంటా. ఓ, మీ ఇల్లు ఇలాగా కట్టమని నన్ను అడుగుతున్నారు కదా. సరే, మీరు చెప్పినట్టుగానే నేను ఇలాగానే కడతాను. కానీ ఇప్పుడు నాకు మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఇది కట్టాలంటే నాకంటే 2 పెద్ద బాస్లు అయితే ఉన్నారు, లంబు జంబు అని. వాళ్ళిద్దరికి వచ్చేసి
వాళ్ళు ఏమి చెప్తే అది చేయాలి. నేను దీన్ని కట్టేసి మీకైతే ఇచ్చేస్తాను, కానీ మీకు ఫైనల్ గా డెలివరీ అయ్యేది వాళ్ళ దగ్గర నుంచే. ఓకే, దీనికి మొత్తం 6 నెలల సమయం పడుతుంది. 6 నెలలు అయిన వెంటనే మీరు వచ్చేసి తొందరగా దీన్ని అయితే తీసుకోవచ్చు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడే పని ప్రారంభిస్తాను. ఏంటి భయ్యా, డబ్బులు నీకిచ్చి ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను కలెక్ట్ చేసుకోవడం ఏంటి? వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు నేను ఏం చేయాలి? నాకు అర్థం కావట్లేదు. అలా అయితే డబ్బులు ఏం పే చేయను. నువ్వు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, మా దగ్గర చాలా డబ్బు ఉంది. మేము మీకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము, కంగారు పడకండి. ఓకే, కానీ మీరు దానికి ఒక ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి నన్ను అయితే ఇప్పుడు అడగకండి, ఎందుకంటే వాళ్ళు ఏమి చెప్తారో అదే మీరు చేయాలి. నాకు అంతవరకు 2 కోట్లు పంపించండి. ఇది నా ఫీజు. నేను 10 కోట్లు కూడా తీసుకోవట్లేదు, జస్ట్ 2 కోట్లు మాత్రమే. మిగతా మీ ఇల్లు మీకు కావాలంటే వాళ్ళు ఏమి చెప్తే అది చేసినట్లయితే మీ ఇల్లు మీకు వస్తుంది. అప్పుడు మీరు ఎక్కడ ఫిట్ చేయమంటే అక్కడ ఫిట్ చేస్తాను నేను. ధనువన్నా, ఏంటి ధనువన్నా నువ్వు ఆలోచించకుండా తొందరగా 2 కోట్లు పంపించేశావు? ఎందుకు ధనువన్నా? వాళ్ళు మళ్ళీ ఏదో ఛాలెంజ్ అంటున్నారు కదా, ఇదంతా మనకెందుకు? షిన్చాన్, నీ ఇంటి కోసం నేను ఎటువంటి ఛాలెంజ్ అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను రా. పోతే పోని, ఇంకా మనకి 8 కోట్లు మిగిలాయి కదా, దాంతో నచ్చింది కొనుక్కోవచ్చు. ఇంకా 6 నెలల్లో మన ఇల్లు. 6 months later. ధనువన్నా, మన ఇల్లు అయితే రెడీ అయిపోయినట్టుగా ఉంది. పెద్ద కన్స్ట్రక్షన్ వర్కర్స్ దగ్గరికి వచ్చేసాం. వీళ్ళు ఖచ్చితంగా మన ఇల్లు అయితే రెడీ చేసి ఉంటారు. ఏ షిన్చాన్, వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్ కాదు, వాళ్ళు కాంట్రాక్టర్స్. మళ్ళీ వాళ్ళు ఇగో హట్ అవుతుంది. హలో లంబు జంబు సార్, మీరిద్దరేనా? అరే, మీరు చూడడానికి జపనీస్ వాళ్ళ ఉన్నారు. ఓహో, అందుకేనా మీరు మా ఇల్లు కట్టారు? అన్న నమస్తే అన్న. అన్న, ఇప్పుడు నా ఇంటికి మొన్న కాంట్రాక్ట్ తీసుకున్నాను. సో ఇల్లు వచ్చేసి కంప్లీట్ అవుద్దన్నారు 6 monthsకి. సో మొత్తం డన్ అయిపోయింది. 6 months కూడా ఈ రోజు కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుకి ఇల్లు డెలివరీ కూడా అవుద్దన్నారు. బట్ వచ్చాను కానీ ఇల్లు కనబడట్లేదు. అరే మిత్రమా, ఏది కూడా సులభంగా రాదని నీకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు 2 కోట్లే ఇచ్చావు. 2 కోట్లకి అంత అద్భుతమైన ఇల్లు ఎందుకు చేశాము? నువ్వు ఒక ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి కాబట్టి. ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసావు అనుకో, నీ ఇల్లు నీకు వచ్చేస్తుంది. సరే, ఇక నేను మాట్లాను, నా టైం వేస్ట్. 3, 2, 1 గో. ధనువన్నా, ఆల్ ద బెస్ట్. నేను ఉండకూడదంట, వెళ్ళొస్తా. రే షిన్చాన్ గా, ఇదేంటి దూకేసారు కిందకి? రే షిన్చాన్. ఓకే, కింద వాటర్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, అడికి ఏం కాదు. ఇదేంటి సడన్గా దూకేసాడు నాకు చెప్పకుండా? ఓకే, మనమైతే ఇక ఛాలెంజ్ స్టార్ట్ చేయాలి. షిన్చాన్ గడి కోసం ఆడుతున్నాం కాబట్టి షిన్చాన్ గడి ఫేవరెట్ కలర్ అయినా రెడ్ కలర్తో మనమైతే ఆడుదాం. ఓకే, ఇక మొదలు పెడదాం. అరే యార్, కానీ ఈ ఛాలెంజ్ ఎలా ఉంటుంది? ఈ ఛాలెంజ్లో గెలిస్తే మనకి ఇంకేం వస్తుంది? మొత్తం ఇల్లు మొత్తం ఇస్తారా? ఒక్కసారి మన డ్రోన్ వ్యూతో చూద్దాం. ఓరి నాయనో, ఇది వచ్చేసి కొంచెం పెద్ద ఛాలెంజ్ లానే ఉంది. మనకి ఇలాంటివేవి పెద్ద ఛాలెంజెస్ అయితే కావు. ఏవైనా సరే ఈజీగా మనం క్రాస్ చేసుకుని వెళ్తాం. అది కూడా షిన్చాన్ గడి కోసం ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఇప్పుడు మనం దేని దగ్గరికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళిన తర్వాత మనకి ఏమొస్తుంది? అరే, ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఏదో ఇల్లా ఉంది. అరే, షిన్చాన్ గడి ఇల్లే, కానీ పూర్తిగా కంప్లీట్ అయ్యలేదు. దానిపైన కప్పేది. ఓకే, దానిపైన కప్ అయితే లేదు. దానికి మనం ఇంకో ఛాలెంజ్ చేయలేమో, నాకు అర్థం కావట్లేదు. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు హాఫ్ కప్ ఉంది, తర్వాత వచ్చేసి ఫుల్ కప్ వచ్చేసి ఇల్లు మొత్తం రెడీ అయిపోతుంది. అంటే మనం అక్కడ కంప్లీట్ అయిన వెంటనే మనకి ఫుల్ ఇల్లు అయితే వచ్చేస్తుంది అనమాట. డన్. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనం అయితే కంప్లీట్ చేయాలి. ఈ డబ్బున్న వాళ్ళకి మన ప్రాణాలు ఆడుకోవడమే చాలా ఇష్టం అనమాట. వాళ్ళకి ఇంతకు మించి డబ్బు కూడా మజా ఇవ్వదు. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే దీన్ని ఎలా అయినా కంప్లీట్ చేయాలి. మన టాలెంట్ ఏంటో వాళ్ళందరికీ చూపించాలి. ఎట్టి పరిస్థితిలో షిన్చాన్ గారికి ఇచ్చిన మాట కూడా నెరవేర్చుకోవాలి. ఇల్లు మన సొంతం చేసుకోవాలి. అందుకే మనమైతే క్రాస్ చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ నుంచి మనమైతే ర్యాంప్ నుంచి జంప్ చేద్దాం. ఎంత పెద్ద నెంబర్ ప్లేట్ ఉందో చూడండి. ఈ నెంబర్ ప్లేట్ నుంచి మనం జంప్ చేసి కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి మిత్రమా. దేవుడా ల్యాండ్ అయిపోవాలి. ఎస్, అమ్మయ్య, ఫైనలీ ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏముంటుందో చూసుకోవాలి. ఇక్కడైతే చాలా బాల్స్ ఉన్నాయి. ఈ బాల్ నన్ను ఏమైనా అడ్డుతాయి అనుకుంటున్నారా ఏంటి? ఛాన్సే లేదు. ఇలాంటి వాటిని మనం ఆగుతామా? చిన్న తగిలితే చాలా ఎగిరిపోతున్నాయి. ఓకే, ఇలాంటి వాటి దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఏ మాత్రమైనా మనం స్లిప్ అయినట్లయితే మాత్రం కింద పడిపోతాం. ఛాన్స్ అయితే అస్సలు ఇవ్వకూడదు. ఛాన్స్ ఇవ్వకుండా మనం జాగ్రత్తగా దీన్ని అయితే దాటాలి. కమాన్ ధను, యూ క్యాన్ డూ ఇట్, కమాన్. అరే, ఇక్కడేంటి ఏం కనబడట్లేదు? ఇప్పుడు మళ్ళీ మనం కింద పడతామేమో. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్గా యూఎఫ్ఓ పైన జంప్ చేయాలనుకుంటా. కమాన్. ఓకే, ఫైనలీ జంప్ చేసేసాం మనం. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకో ప్లేస్ అయితే వచ్చింది. నాకు తెలిసి ఇది ఆల్ వెహికల్ ఛాలెంజ్ అనుకుంటా. ఇప్పుడు మనం ఈ వెహికల్ దగ్గర నుంచి ఇంకో వెహికల్ దగ్గరికి వెళ్ళాలి. ఆ వెహికల్ నుంచి ఛాలెంజ్ కంప్లీట్ చేసి ఇంకో వెహికల్ దగ్గరికి వెళ్ళాలి. ఆ వెహికల్ నుంచి ఛాలెంజ్ కంప్లీట్ చేసి ఇంకో వెహికల్, అలా ప్రతి వెహికల్ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ నుంచి ఒక పెద్ద ర్యాంప్ ఉంది. కమాన్ గాయ్స్, జంప్ చేద్దాం. వచ్చేసాం. ఏ సూపర్బ్. ఓకే, ఫైనలీ సేఫ్గా ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడు వచ్చేసి మనకైతే వెహికల్ చేంజ్ అవబోతుంది అనుకుంటున్నాను. అదిగోండి, అక్కడ వచ్చేసరికి మనకి వెహికల్ చేంజ్ అయితే కనబడుతుంది.
రెడ్ కలర్ కార్ అయితే ఉంది. షిన్చాన్ గడ్ ఫేవరెట్ రెడ్ కాబట్టి మనమైతే ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకి లక్ కూడా అదే అనమాట. షిన్చాన్ గడ్ కోసం చేస్తున్నాం కాబట్టి రెడ్ కలరే మనకు ప్రెజెంట్ లక్. సో కార్ కాబట్టి నేను ఇక్కడ ఆగుతా అనుకున్నారా? ఆగే ఛాన్స్ లేదు, కొట్టుకుంటూ పోతాను, అడ్డొస్తే ఏసుకుంటూ పోతాం అనమాట. కమాన్, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఓ నెక్స్ట్ వచ్చేసరికి దాని పైనుంచి వెళ్ళాలనుకుంటా. ఓ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం వెహికల్ వస్తుందో నాకైతే చాలా భయంగా అనిపిస్తుంది. ఆల్రెడీ మనమైతే బైక్ని క్రాస్ చేసాం యూజ్ చేసి. సో తర్వాత కార్, ఓ మై గాడ్, జస్ట్ మిస్, పడిపోయి ఉండే వాళ్ళం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొంచెం క్రాస్గా ఉన్నాయి. మనం ఏది ఏమైనా సరే కరెక్ట్గా చూసుకొని జంప్ చేసి ముందే ఉంటుందో చూసుకోవాలి. కానీ కనబడట్లేదు. కమాన్, వెళ్ళమ్మా, వెళ్ళు. ఎస్, ఫైనలీ సేఫ్గా మనమైతే వచ్చేసాం అనమాట. వెళ్తానే అసలు అనుకోలేదు. సో ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకొక ర్యాంప్ ఉంది, ఇక్కడ నుంచి జంప్ చేయాలి. ఓ సరిపోయిందా స్పీడు? సరిపోయింది అనుకుంటా. కమాన్, జస్ట్ మిస్, వచ్చేసాం. రైట్, ఓకే, ఇప్పుడు వచ్చేసి దీని లోపలికి అయితే వెళ్తున్నాం. సో దీని లోపల కూడా అంతా క్షేమంగా జరగాలని కోరుకుందాం. దేవుడా, ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకో దేవుడా. ఓకే, ఫైనలీ మనమైతే వచ్చేసాం అనమాట. ఇక కార్ అయితే స్పీడ్ ఆగట్లేదు, మనం చూసుకొని వెళ్ళాలి, లేకపోతే కింద పడతాం, మనకు ఛాన్సెస్ ఏం లేవు. ఉన్న ఒక్క ఇల్లుని కూడా కోల్పోతాం మనం. సో ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట. ఒకవేళ ఈ ఛాలెంజ్ లో మనం ఫెయిల్ అయినట్లయితే మాత్రం మన ఇల్లు వచ్చేసి వాళ్ళు అస్సలు ఎవరు చూసారు కదా, చూడడానికి వాళ్ళిద్దరు మూర్ఖుల్లా ఉన్నారు. వాళ్ళు మనకి ఇవ్వనప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకేం చేస్తాం, తప్పదంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి జంప్ చేయాలి పైకి అయితే. కమాన్, ఇప్పుడు మనం కరెక్ట్గానే చేయబోతున్నాం. కమాన్ ఫాస్ట్. అరే వచ్చేసామా? అరే ఎంత స్పీడ్గా కంప్లీట్ అయిపోద్ది అనుకోలేదు కదరా, ఇంకా ఉందనుకున్నాను, చాలా వెహికల్స్ ఉన్నాయనుకున్నాను. ఎంత సింపుల్ అయితే అబ్బాబ్బా, మనకి ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. ఓకే, కానీ ఫుల్ కప్ రాలేదేంటి, హాఫ్ కప్పే వచ్చింది. అరే దీనిపైన ఉన్నది ఏంద్రా రే, దీనిపైన ఉన్న కప్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే దీని కప్ అయితే లేదు. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అక్కడికి ఫోన్ చేద్దాం ఒకసారి. ఆగండి. అరే ఫినిష్ బోర్డు ఉంది ఇక్కడ, మనం ఈ ఫినిష్ బోర్డ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటా. వెళ్తే మనకు రావాల్సిన కప్ అయితే వచ్చేస్తుంది అనుకుంటా. కమాన్ వెళ్దాం. అరే ఏమైంది షిన్చాన్, ఇక్కడే ఉన్నావా? ఏంట్రా ఇంతకి ఇది? ధనువన్నా, ఇది ఇంకొక ఛాలెంజ్. ఇది దానికంటే పెద్దగా ఉన్నట్టుగా ఉంది ధనువన్నా. కానీ నువ్వు ఈజీగా చేయగలవు ధనువన్నా, ఈజీగా చేస్తావు. యూ కెన్ డూ ఇట్ ధనువన్నా. కానీ చూసుకో, ఆల్ ద బెస్ట్, బాగా చెయ్యు, జాగ్రత్తగా చేయదను అన్నా. ఏమాత్రమైనా మిస్ అయితే ఇల్లు పోతుంది. దీనికి మనకి ఫైనల్లీ ఇంటి పై కప్పు అయితే ఇస్తున్నారు. అప్పుడు మొత్తం ఫిట్ చేసి మన ఇంటి దగ్గర పెట్టేస్తారు ధను అన్న. ఎలా అయినా చేయాలి. నేను చేయనా? నేను వెళ్తాను ధను అన్న. అనుకున్నట్టుగా అంతా అవుతుంది అప్పుడు. షిన్చాన్, ఇది నేను నీ కోసం చేస్తున్నాను కాబట్టి నువ్వైతే మంచిగా రెస్ట్ తీసుకో. ఓకే, నువ్వు ఎక్కడే ఉంటారే, మళ్ళీ సముద్రంలోకి జంప్ చేయకు. ఓకే, నేను మళ్ళీ వస్తాను. ఓకే గాయస్, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే స్టార్ట్ అవుదాం. ఎట్టి పరిస్థితుల్లోని షిన్చాన్ గడ్ కోసం మనమైతే దీన్ని గెలవాల్సిందే. ఓకే, ఎటువంటి అడ్డం వచ్చినా కూడా నేనైతే ఆగేదే లేదు అసలు. ఓకే, వచ్చేసాం. ఇక్కడైతే పెద్ద రోడ్డు. ఇలాంటి రోడ్డు మొత్తం ఉన్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తేనే అమ్మ బాబోయ్, ఇలాంటి అడ్డుకుంటేనే ప్రాబ్లం. ఇవి దెబ్బకి మనకి దూరంగా ఇసిరేస్తాయి అనమాట. వీటికి దొరకకుండా మనమైతే వెళ్ళాలి. ఇక్కడ ఎక్కడ చూసినా చాలా ఫ్యాన్స్ అయితే ఉన్నాయి, కానీ మనం ఆగకుండా వెళ్ళిపోవాలి. ఆగి అక్కడ ఉండిపోయినట్లయితే మాత్రం మనల్ని విసిరి కొట్టేస్తాయి. అప్పుడు మనం అయిపోయినట్లయితే ఓకే, ఫైనల్లీ వచ్చేసాం. ఇదేంటి, ఓయ్ కింద పడిపోతున్నారు. అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది. అరే ఎక్కడ పడుతున్నాను? అరే అమ్మయ్య, సేఫ్గా పడ్డాను. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలేంటి? అరే కింద తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి తీసుకెళ్తుందిరా రే? ఛాన్స్ మిస్ అయిపోయినట్టుగా ఉంది. అమ్మో, సేఫ్గానే వచ్చేసాం కదా, కానీ ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఇంకోటి మొదలైందా ఏంటి? అరే ఇప్పుడు ఇది ఇంకేదో పెట్టినట్టుగా ఉన్నాడు. ఓకే, ఇది వచ్చేసి ప్లేన్ అనుకుంటా. ఎగ్జాక్ట్గా ఈ సెంటర్లో ఉన్న టైర్ల నుంచి మనం అయితే ప్లేన్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, ఏది ఏమైనా సరే దీన్ని అయితే మనం కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనమైతే ప్లేన్ ఎక్కబోతున్నాం. అది కూడా ఆర్మీ ప్లేన్ అనమాట. ఈ ప్లేన్ కొంచెం స్పీడ్గానే ఉంటుంది, మనకు కూడా బాగానే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడైతే దీన్ని ఈజీగా నేను క్రాస్ చేసి చూపెడతాను చూడండి. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం ఆడింది ఒక లెక్క అయితే ఈరోజు ఆడింది ఇంకో లెక్క. ఏది ఏమైనా కూడా ఈజీగా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే నా మైండ్లో ఉన్నది మొత్తం షిన్చాన్ గడే. ఇప్పుడు కరెక్ట్గా మనం ఈ సర్కిల్ నుంచి వెళ్ళాలి. మిస్ అవ్వద్దు, క్రాష్ అవ్వద్దు. ఎస్, ఫైనలీ మనం కరెక్ట్గా చేస్తాం. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేనైతే పూర్తిగా టర్న్ చేస్తున్నా, కానీ నాకు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఓ ఎదురుగా వచ్చేసి 2 టైర్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా వాటి నుంచి వెళ్ళాలి. మిస్ అవ్వకూడదు. ఓ కదులుతుంది. కరెక్ట్గా పద. కమాన్. ఎస్, ఫైనల్లీ మనం అయితే క్రాస్ చేసేసాం. అరే ఇప్పుడు ఇక్కడ ఆగాలనుకుంటా. ఆగు, ఇది ఆగేటట్టుగా లేదు. దూకేసే, కమాన్. ఓకే, ఫైనలీ మనం దూకేసాం. ప్లేన్ వచ్చేసి డైరెక్ట్గా, అరే అది ఏకంగా డైరెక్ట్గా మనకైతే సముద్రంలో పడిపోయినట్టుగా ఉంది.
ఓకే, మనమైతే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎటువంటి ఫౌల్ అయితే చేయలేదు. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటా నాకు తెలిసి. బోట్ పై నుంచి వెళ్ళబోతున్నాం. కమాన్ ఫాస్ట్గా వెళ్దాం. సో నాకు తెలిసి మరి కొద్దిసేపట్లో మనమైతే ఇంటి యొక్క పై కప్పుని కూడా చూడబోతున్నాం. ఆ పై కప్పు మధ్య కప్పుని అటాచ్ చేసి ఫైనల్లీ షించాన్ గడి అయితే ఇవ్వబోతున్నారు. ఆ కాంట్రాక్టర్ కి మనం 2 కోట్లు ఎందుకు పే చేస్తామో తెలుసా? సో ఇల్లు కోసం కాదు, ఇల్లు వచ్చేసి మనకి ఫ్రీగానే వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఆడుతున్నాం కాబట్టి మనకి ఫ్రీగానే వస్తుంది. ఒకవేళ ఇది మిస్ చేసినట్లే ఉన్న ఇల్లు కూడా పోతుంది అనమాట. మనం పే చేసిన 2 crore వచ్చేసి ఇంటి లోపల ఉన్న ఇంటీరియర్, అంటే లోపల ఉన్న సోఫాలు, బెడ్లు, టీవీలు వాటన్నిటిని మనకైతే ఇస్తారనమాట 2 crore లోని. ఓకే, జాగ్రత్తమ్మా తల్లి. కరెక్ట్ గానే వచ్చేసాం. ఏ మాత్రమైనా వాటర్లో పడితే మళ్ళీ ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు కార్ ఇచ్చాడా? ఓకే, ఈ కార్ తో మనం వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి. ఓకే, కార్ తోనే వెళ్దాం. ఇక్కడ ఏంటి బాల్ అన్ని గాలి నుంచి పడుతున్నట్టుగా ఉన్నాయి. నా మీద గడ పడకండి, నా కార్ మీద పడితే మళ్ళీ కార్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇక్కడ రోడ్ అయితే ఉంది, రోడ్డుని చూసుకొని మనం వెళ్ళాలి. ఓహో, ఫ్యాన్లు పెట్టావా? నీ ఫ్యాన్లకి ఇక్కడ భయపడే ఛాన్సే లేదు. ఓ జస్ట్ మిస్ తగిలి ఉండేది. అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇంకొక దానిపైకి వచ్చేసాం. ఇలాంటి రోడ్డు ఉన్నట్లయితే ఎటువంటి ప్రమాదం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈజీగా ఆడుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో మనం వచ్చేసి లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసినట్టుగా ఉన్నాం మిత్రులారా. మరి కొద్దిసేపట్లో మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఓ ఆగు కంగారు పడకు. ఓకే, ఇవన్నీ అడ్డంగా వస్తున్నాయి కానీ ఇలా అంటే అలా ఎగిరిపోతున్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక పెద్ద సర్కిల్ వేయాలంటే కొంచెం స్పీడ్ అవ్వాలి, బూస్ట్ ఇచ్చేద్దాం పూర్తిగా. ఓ కమాన్ కరెక్ట్గా వెళ్ళి తల్లి. ఏ మాత్రమైనా మిస్ అయితే పని అయిపోయినట్లే. ఓకే, ఫైనలీ సేఫ్గా వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడి నుంచి దానిపైకి జంప్ కరెక్ట్గా చేసాము. అసలు మనం దేంట్లో కూడా ఆగట్లేదు. ఓకే, సో ఇప్పుడైతే నెక్స్ట్ మనం బైక్ అయితే వచ్చాం అనుకుంటా. ఒక్కొక్క వెహికల్ ఛాలెంజ్ అయితే ఉన్నట్టుగా ఉంది. ఒక వెహికల్ తర్వాత ఇంకొక వెహికల్. సో బైక్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది ఎగ్జాక్ట్గా వచ్చినప్పుడు దీని పైకి వెళ్ళిపోవాలి. కామన్ వచ్చేసాం. ఇదే మనల్ని జాగ్రత్తగా అక్కడ తీసుకెళ్తుంది. మనం మాత్రం కొంచెం స్పీడ్ అయితే కింద పడతాం. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. ఓకే, జంప్ చేయు కానీ స్లోగా వెళ్దాం, ఎందుకంటే ముందు నాకు తెలుసు మనం స్పీడ్గా వెళ్ళినట్లయితే ఇంకెక్కడో వెళ్ళి పడేవాళ్ళం. ఓకే, అడ్డు రాకమ్మా తల్లి, అడ్డు రాకు. ఏ నో ఆగు కమాన్ షించాన్. అరే, షించాన్ గానే తలుసుకున్నాను కాబట్టి మనం ఫైనలీ బ్యాక్కి రాగలిగాం. లేకపోతే పడిపోయిండేవాడిని. జస్ట్ మిస్, మొత్తం పడిపోయిండేది. కాలు గట్టిగా పెట్టి ఫుల్ బలం వాడాను, అందుకే మనమైతే సేఫ్గా ఎస్కేప్ అవ్వగలిగాం. ఓకే, ఫైనలీ మనమైతే వచ్చేసాం అనమాట పైకి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఇవన్నీ సింపుల్గానే ఉన్నాయి, ఏవి అడ్డంగా లేవు మనకి. ఇది కూడా అడ్డంగా లేదు. ఇలా సింపుల్గా ఉన్నట్లయితే మనం సేఫ్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎక్కడికి వెళ్ళాలరా? ఈ యారో మార్క్ మనకి ఎటు చూపెడుతుందో అటు వెళ్ళాలి. సో ఇవి అడ్డంగా వచ్చి మనం ఏమాత్రమైనా స్కిడ్ అయితే మన పని అయిపోయినట్లే. చూసుకొని వెళ్ళాలి, స్లోగా వెళ్దాం. లాస్ట్కి వచ్చాం కదా, కంగారు పడకూడదు. ఎందుకంటే మనం మాత్రం చిన్న మిస్టేక్ చేస్తే చాలు మొత్తం ఇంత కష్టపడింది మొత్తం పోతుంది. సో ఇల్లు కూడా మన దగ్గరికి రాదు, మళ్ళీ ఇంకో సంవత్సరం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ 6 months వెయిట్ చేస్తాం ఇల్లు కోసం. సో ఈ ఛాన్స్ని మాత్రం మనం మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ జపనీస్ బిల్డర్స్ మళ్ళీ రారనమాట. వాళ్ళు జపాన్ నుంచి వచ్చారు. కరెక్ట్గా మన అదృష్టం కొలిది షించాన్ గాడి ఇల్లు కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఒక UFO ఉంది. ఇదేమాత్రమైనా కిందకి దారేసేస్తా ఏంటి? కరెక్ట్గా వెళ్దాం, కరెక్ట్గా కమాన్. ఓకే, మళ్ళీ ఇంకో UFO వచ్చింది. ఏంట్రా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది, మనం వెళ్ళాల్సిన గమ్యం ఏంటో నాకు అర్థం కావట్లేదే. వచ్చేసాం మిత్రులారా. ఇంకా ఫైనల్ జంప్ మాత్రం మిగిలింది. ఈ బర్గర్స్ అయితే ఉన్నాయి. ఈ బర్గర్స్ అన్ని మనం తినలేమన్నమాట. ఇంత పెద్ద బర్గర్స్ తింటే మళ్ళీ కడుపు చెడిపోతుంది. ఓకే, ఫైనల్లీ ఏంటే ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతున్నావు? వెళ్ళండి నన్ను. ఓకే, వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, బట్ మనం వెళ్ళాల్సిన టార్గెట్ అయితే మనకు కనబడట్లేదే. ఇంకా ఎక్కడ దాగున్నావు తల్లి? నీకోసమే వస్తున్నాను. ఇంకా ఎంత దూరం ఉన్నావు? ఓకే, మనకి ఇంటి పైకప్పు లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్. సో వచ్చేసినట్టుగా ఉన్నా, నాకు తెలిసి ఇది లాస్ట్ జంప్ అనుకుంటా. అరే, ఇంకా ఉందా? ఇంకా ఎంత దూరం ఉందే? నేను వస్తూనే ఉన్నా కదా, ఇంకా ఎంత దూరం చెప్పండి. ఓకే, వచ్చేసాం. ఎస్ ఫైనల్గా వచ్చేసినట్టుగా ఉన్నాం. అయిపోయిందిరా, ఇంకా కంప్లీట్ అయిపోయింది. అరే, ఇంకా ఉన్నాయా? ఏంట్రా మొత్తం ఇన్నున్నాయి? మనం ఇల్లు కోసం ఇన్ని పాటలు పడుతున్నాం, కానీ తప్పదు. ఎందుకంటే మన అదృష్టం కొలిది మనకి ఇల్లు దొరకడమే గొప్ప. అలాంటిది మనం అస్సలు వదులుకోకూడదు. నాకు తెలిసి ఇదే ఫైనల్ ర్యాంప్ అనుకుంటా. ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేసినట్లయితే ఇక మనది కంప్లీట్ అయిపోయినట్లే. వచ్చేస్తున్నా మిత్రమా. అరే అడ్డురాకు వచ్చేసాను. అరే ఏంటిది? అమ్మా, మళ్ళీ ఇక్కడ హెలికాప్టర్స్ పెట్టాడు. ఇది కొంచెం టఫే గురు. హెలికాప్టర్ అంటే మామూలు విషయం కాదు. కరెక్ట్గా వెళ్ళాలి. అటు కానీ ఇటు కానీ తగిలితే మాత్రం ఏమాత్రం అటు ఇటు అయినా కూడా మనం కింద పడిపోతాం.
ఓకే, మనం పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయాలి. నాకు తెలిసి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటా. ఎగ్జాక్ట్గా మనం వెళ్ళి మన ఇంటి పైకప్పు దగ్గర ల్యాండ్ అవుతాం. అప్పుడు ఇంటి పైకప్పు ఇంకా మధ్య కప్పుని అటాచ్ చేసి వాళ్ళైతే మనకి ఇల్లు ఎగ్జాక్ట్గా ఇంటి దగ్గర ఫిట్ చేసి ఇస్తారు. అప్పుడు షించాన్ గాడి యొక్క హ్యాపీనెస్ మనమైతే చూడాలి. ఓకే, వచ్చేసాం. ఇవైతే చాలా టైర్స్ అయితే ఉన్నాయి. ఈ టైర్ల నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి. దేనికి తగలలేకుండా వెళ్ళాలి. ఏదన్నా తగిలింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కమాన్ కమాన్, అలానే బటర్ స్మూత్లా వెళ్ళాలి. వచ్చేసాను. ఎస్ మనమైతే ఫైనల్లీ వెళ్ళబోతున్నాం అనమాట. మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం లాస్ట్కి అయితే. అదిగోండి మనకి షించాన్ గడి యొక్క ఇంటి కప్పు అయితే క్లియర్గా కనబడుతుంది. వచ్చేసాంరా బుల్లోడా. హే ఓకే, ఫైనల్లీ మనం అయితే అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం, షించాన్ గడి యొక్క ఇంటి దగ్గరికి. ఎస్ షించాన్, అయిపోయిందిరా, మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఏడి మనిషి కనబడట్లేదు. ఓకే, ఇల్లు అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇంటి కప్పు ఇది. సో మనం ఇంటి యొక్క బాటమ్ వచ్చేసి ఫస్ట్ గెలుచుకున్నాం. సో మనం గెలిచేసాం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఒకసారి మనం బిల్డర్కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పి మన ఇల్లునైతే అటాచ్ చేయించేయాలి. 1 minute ఒకసారి ఫోన్ చేద్దాం, అప్పుడు మొత్తం తనే చూసుకుంటాడు. కంగ్రాచులేషన్ మిస్టర్, మీరు చివరికి గెలుచుకున్నారు. మీరు దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను మొత్తం మీరు ఎక్కడ ఫిట్ చేయమంటే అక్కడ నేను ఫిట్ చేస్తాను. కానీ నాకు దీనికి 1 రోజు సమయం కావాలి. రేపు ఉదయం ఇదే టైంకి మీ ఇల్లు వచ్చేసి ఫిట్ చేసి నేను మీకు ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్గా మా ఇంటి ముందే మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. మా ఇంటికి వచ్చేసేయండి. ఓకే, ఫైనల్లీ మనమైతే. అరే షించాన్, ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వు మాట్లాడింది మొత్తం నేను వినేశాను. రేపు వస్తాడంట ధనువన్నా. రేపటిలోపు నా ఇల్లు మొత్తం రెడీ అయిపోతుంది అనుకుంటా. లోపల ఇంటీరియర్ కూడా మొత్తం తీసుకొస్తారు. వావ్ ధనువన్నా, అప్పుడు ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. రేపు ఎంత స్పీడ్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను ధనువన్నా. ఇలా అంటే అలా ఇట్టే అయిపోతుంది షించాన్, కంగారు పడకు. The next morning. Welcome to everyone. Welcome to our new home. New Shinchan home. Guys, అందరికీ ఎగ్జైటింగ్గా ఉంది. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది మీకు చూపించడానికి. షించాన్ గాడి ఇల్లు వచ్చేసి మొత్తానికి సెట్ అయిపోయిందనమాట. ఎగ్జాక్ట్గా ఇంటి ముందు పిల్లర్స్ కూడా వేసి పర్ఫెక్ట్గా ఫిట్ చేశారు. ఇల్లు ఎలా ఉందో చూడాలనిపిస్తుందా? చూపిస్తాను. ఇదిగోండి, దిస్ ఈజ్ అవర్ షించాన్ హౌస్. షించాన్ హౌస్లోకి మనం ఎలా వెళ్తామంటే ఇలా వెళ్తాం అనమాట. ఇది వచ్చేసి షించాన్ గడి యొక్క స్విమ్మింగ్ పూల్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి నా స్విమ్మింగ్ పూల్ అనమాట. అందుకే ఎవరి దారి ఉంచడమే బెటర్. ఎందుకంటే వాడు నా ఇంట్లో ఉండక కొత్త ఇల్లు కావాలన్నాడు కదా, అందుకే వాడికి ఇచ్చేసాను. ఎరా షించాన్ గారు లోపల వచ్చి చాలా బిజీగా ఉన్నాడు. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చిన్న ఫ్లవర్ కుండీ పెట్టారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి, డిఫరెంట్ గా ఉంది మొత్తం. రే షించాన్, ఏం చూస్తున్నారా? షించాన్ గారు మరికొన్ని రోజుల్లో యాక్షన్ కామెన్ అయ్యి ఈ అవెంజర్స్ అందరినీ బీట్ చేస్తారు ధనువన్నా. ఏం చేస్తా ధనువన్నా, చాలా అద్భుతంగా ఉంది, సూపర్ గా ఉంది. వచ్చి పడుకో నువ్వు కూడా. రే, ఇల్లు వచ్చినట్టునే బాగా ఎంజాయ్ చేస్తున్నావు. మన వాళ్ళందరికీ చూపించడం మన ధర్మం కదా. వాళ్ళందరూ వెయిట్ చేస్తారా నీలానే? సరే, నువ్వు అలానే టీవీ చూస్తే వదలవు. సరే, షించాన్ గడితే చూపించినట్టుగా లేడుగా, నేను చూపిస్తా ఆగండి. ఇదిగోండి, షించాన్ గాడి యొక్క మంచి డైనింగ్ టేబుల్ అనమాట. షించాన్ గాడు వీళ్ళ అమ్మా నాన్నని ఇద్దరిని ఇన్వైట్ చేస్తారంట. వాళ్ళు చూసి షాక్ అవుతారంట. ఇదిగోండి, ఎంత బాగుందో. రే, ఇక్కడ చెట్టు లోపలికి వచ్చేసింది. నేను కొంచెం కట్ చేయాల్సి ఉంటుంది, బట్ పర్వాలేదు. ఇక్కడ మిర్రర్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి కొంచెం షూ ర్యాక్స్ అన్ని పెట్టుకోవడానికి అయితే ఉన్నాయి. ఇంకా అలానే మన బట్టలు పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి. మొత్తం చూడండి, జపనీస్ లాంగ్వేజ్లో రాసి ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసి కింద ఫ్లోర్ అనమాట. మంచి పెద్ద డైనింగ్ టేబులే ఉంది వీడికి. ఈ పొట్టడు కూడా డైనింగ్ టేబుల్ కావాలంట. ఇదిగోండి, ఇది వాష్ ఏరియా. షించాన్ గాడు బట్టలన్నీ ఇక్కడే ఉతుక్కుంటాడు. సో ఇక్కడ మిర్రర్ అయితే నాకు కనబడట్లేదు, కానీ ఇంకా అటాచ్ చేయలేదు అనుకుంటా. సో ఈ డోర్లో వచ్చేసి ప్రెజెంట్ లాక్ చేసేసాం. ఎందుకంటే షించాన్ గాడు అసలే మామూలుడు కాదు, అక్కడ గెంతుతూ ఉంటాడు. దాన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ అవతల వెళ్ళి పడతాడనమాట. షించాన్ మామూలుడు కాదు, యాక్షన్ కామెంట్ షించాన్. రే ఆపరా రే అరకు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అయితే మనం షించాన్ గడి యొక్క చిన్న చదువుకునే ప్లేస్ ని చూపించబోతున్నాం. అలానే షించాన్ గడి యొక్క బాల్కనీ అనమాట. ఇదేంటి గ్లాస్ ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఓకే, ఇదిగోండి, ఇది షించాన్ గడి యొక్క బాల్కనీ. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? ఇంకా వీడైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. షించాన్, ఏమన్నా ఉందరా? నీ ఇల్లు అయితే అద్భుతంగా ఉందరా రే. సో ఇంకా లోపల వచ్చేసి ఇంకేమన్నా ఉందంటే ఇంకా అంతే. ఇంకా పైన అయితే మాత్రం షించాన్ గడి చదువుకోవడానికి స్పెషల్ గా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మంచి వ్యూ కూడా ఉంది, చదువుకోవడానికి పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి చదువుకుంటూ మంచి వ్యూ కూడా ఉందన్నమాట. వీడు మళ్ళీ సిటీ వైపు వ్యూ ఉందనుకోండి, వాడు అలా చూస్తూ ఉంటాడు. చదవడు కాబట్టి అందుకు ఇటువైపు వ్యూ పెట్టాను. మంచిగా చదువుకుంటాడు. ఇది వచ్చేసి ఇంకో చిన్న రూమ్ అనమాట. ఈ రూమ్ వచ్చేసి ఖాళీగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి సిటీ కనబడుతుంది అనమాట. షించాన్ గడి ఏమన్నా కొత్త గిఫ్ట్లు వస్తే ఇక్కడ మొత్తం పెట్టుకుంటాడు. మొత్తానికి షించాన్ గడి ఇల్లు అయితే ఇలా రెడీ
రెడీ అయింది గైస్. నచ్చింది కదా అందరికి? ఎరా షించాన్ ఎలా ఉందిరా ఇల్లు? ఎంతైనా ధనువన్నా నేను కష్టపడ్డాను కదా, అందుకే ధనువన్నా కష్టపడి బొమ్మ గీశాను కాబట్టి చివరికి ఇల్లు మొత్తం ఎగ్జాక్ట్ గా ఇలా వచ్చింది, లేకపోతే వస్తుందా ఏంటి? రాయ్ మరి నేను అది ధనువన్నా నువ్వు కూడా కష్టపడ్డావు కానీ నా అంత కాదులే.